రామాయణం అనగానే మనకు శ్రీరాముడు గుర్తుకొస్తాడు, ఒక ఆదర్శ పురుషుడుగా. అసలు ఆయనను అంత ఆదర్శంగా ఎందుకు చూస్తాం? ఆయన వ్యక్తిత్వంలో అంత ప్రత్యేకతేముంది? సరే, ఈరోజు మనం మూలగ్రంథం ఆధారంగా ఆ గుణగణాలను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ఏకపత్నీ వ్రతుడు, ఒకే మాట, ఒకే బాణం. వినడానికి చాలా సింపుల్గా ఉన్నా ఈ 3 పదాలు కేవలం ఒక నినాదం కాదండి. ఇవి ఒక సంపూర్ణ జీవిత తత్వాన్ని చెప్పే 3 మహాసూత్రాలు. అచంచలమైన నిబద్ధత అంటే ఏంటో ఇవి చూపిస్తాయి. అయితే ఇంత బలమైన సిద్ధాంతాల వెనుక ఉన్న ఆ వ్యక్తిత్వం ఎలాంటిది? అసలు ఈ మాటల వెనుక ఉన్న మనిషి ఎవరు? ఆయన స్వభావమేంటి? రండి దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరి గొప్పతనాన్నైనా అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా వాళ్ల వ్యక్తిగత సద్గుణాల నుంచే మొదలుపెట్టాలి కదా. ఎందుకంటే అవే వాళ్ళ క్యారెక్టర్కి అసలైన ఫౌండేషన్. ఇక్కడ చూడండి, ఆయన క్యారెక్టర్లో ఒక అద్భుతమైన బ్యాలెన్స్ కనిపిస్తుంది మనకి. ఒకవైపు లోపల అంటే అంతర్గతంగా పూర్తి కంట్రోల్ అన్నమాట. కోపం, గర్వం, అసూయ ఇలాంటివసలు లేవు. మరి రెండోవైపు బయటి ప్రపంచం పట్ల అంతులేని కరుణ. ఎంత మృదువుగా మాట్లాడతారంటే శరణు అనే వచ్చిన వాళ్లని కాపాడటం, కష్టాల్లో ఉన్న వాళ్లనే ఆదుకోవటం. చూసారా, ఈ ఇన్నర్ కంట్రోల్, ఔటర్ కంపాషన్, ఈ రెండిటి కలేకే ఆయన వ్యక్తిత్వాన్ని అంత ప్రత్యేకం చేసింది. ఆయనకు మంచి గుణాలే కాదు, ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవాలనే తపన కూడా ఉండేది. పెద్దల పట్ల, గురువుల పట్ల ఎంతో వినయంగా ఉండేవారు. ఎప్పుడూ జ్ఞానులను వెతుక్కుంటూ వెళ్ళి వాళ్లతో చర్చించేవాళ్లు. చిన్న చిన్న విషయాల మీద టైం వేస్ట్ చేయకుండా చివరికి వనవాసంలో ఉన్నప్పుడు కూడా ఋషులను కలిసి వాళ్ల దగ్గరనుంచి జ్ఞానాన్ని సంపాదించారు. అంటే లర్నింగ్ అనేది ఎప్పుడూ ఆగకూడదు అనేదానికి ఇదొక పెద్ద ఉదాహరణ. సరే, ఇప్పటిదాకా ఆయన వ్యక్తిగత గుణాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సమాజం పట్ల ఆయనకున్న బాధ్యత వైపు చూద్దాం. అసలు ఆయన్ని ధర్మానికి ప్రతీక అని ఎందుకంటారో ఒకసారి పరిశీలిద్దాం. చూడండి, ఆయన మంచిగా ఉండిపోవడం వరకే పరిమితం కాలేదు, ధర్మాన్ని యాక్టివ్గా స్థాపించారు. అంటే ఏంటి? అధర్మాన్ని ఎక్కడ ఉన్నా ఎదిరించారు. చెడ్డవాళ్లని శిక్షించి మంచివాళ్లని కాపాడారు. ఆయన కేవలం ధర్మాన్ని పాటించే వ్యక్తి కాదు, దాన్ని నిలబెట్టడానికి ముందుకొచ్చిన ఒక శక్తి. ఆయన ధర్మాచరణలో అత్యంత ముఖ్యమైన విషయమేంటో తెలుసా? మాట నిలబెట్టుకోవడం. ఆయన లైఫ్లోని ప్రతి టర్న్, ప్రతి యాక్షన్ వెనక ఉన్న డ్రైవింగ్ ఫోర్స్ ఇదే. ఒక్కసారి ఆలోచించండి, కేవలం తండ్రి ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని వదిలేసి 14 ఏళ్ల అడవుల్లో గడిపారు. అంటే కర్తవ్యం, ఇచ్చిన మాట కాపాడటం, ఇదే ఆయన జీవితానికి పరమావధి అన్నమాట. సో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఈ గొప్ప గుణాలన్నీ, అవన్నీ కలిసి ఒకే ఒక్క మాటలో, ఒకే ఒక్క బిరుదులో ఇమిడిపోయాయి. అదే మర్యాదా పురుషోత్తముడు. మర్యాదా పురుషోత్తముడు అంటే అర్థమేంటి? సింపుల్గా చెప్పాలంటే ది ఐడియల్ మ్యాన్, ఆదర్శ పురుషుడు. ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా సరే ధర్మం, గౌరవం, నీతి ఈ హద్దులను ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ దాటని వ్యక్తి. తన సౌకర్యం కోసం ఆ రూల్స్ని ఎప్పుడూ మార్చుకోనివాడు. నిజంగా ఇది ఆయన క్యారెక్టర్కి పీక్ స్టేజ్. సరే, ఇప్పుడు మనం స్టార్టింగ్లో అనుకున్న ఆ 3 మాటల వెనుక ఉన్న అసలు మీనింగ్ ఏంటో చూద్దాం. ఏకపత్నీ వ్రతుడు, ఇది రిలేషన్షిప్స్లో అస్సలు తగ్గని లాయల్టీకి, కమిట్మెంట్కి సింబల్. ఒకే మాట, ఇది యాబ్సొల్యూట్ ఇంటిగ్రిటీ అన్నమాట. అంటే ఒక్కసారి మాట ఇస్తే ప్రాణం పోయినా వెనక్కి తగ్గరు. ఇక ఒకే బాణం, ఇది ఫోకస్కి, ప్రిసిషన్కి సింబల్. ఒక మంచి లక్ష్యాన్ని ఎంచుకున్నాక దాన్ని సాధించేదాకా ఎలాంటి ఆలోచన లేకుండా ముందుకెళ్లే సంకల్పం. అయితే ఇన్ని గొప్ప గుణాలన్నింటికీ మూలం ఏంటి? అసలు సీక్రెట్ ఏంటి? అది ఆయనలో ఉన్న అచంచలమైన సమచిత్తం. అంటే ఎలాంటి పరిస్థితిలోనైనా ఒకేలా ఉండగలగడం. దాన్నే మనం స్థితప్రజ్ఞత అంటాం. బహుశా ఇది ఆయన క్యారెక్టర్లోనే అత్యంత పవర్ఫుల్ పాయింట్. ఒక్కసారి ఊహించుకోండి, రేపు నీకు పట్టాభిషేకం, నువ్వే రాజు అని చెప్పినప్పుడు పొంగిపోలేదు. ఆ మరుక్షణమే లేదు నువ్వు 14 ఏళ్లు అడవులకు వెళ్ళాలి అని చెప్పినప్పుడు కుంగిపోలేదు. సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, గెలుపు అయినా, ఓటమి అయినా ఒకేలా ఉండగలగడం. బహుశా ఇదే ఆయన ఆదర్శ స్వభావానికి అసలైన నిదర్శనం.
ఫైనల్గా మూల గ్రంథంలోని ఈ ఒక్క వాక్యం ఆయన వ్యక్తిత్వాన్ని మొత్తం చెప్పేస్తుంది. ఆయన సద్గుణాలకు శిరోరత్నం లాంటివాడు, ఒక మహావీరుడు, అన్ని మంచి లక్షణాలకు ఒక నిధి లాంటివాడు. ఇదంతా చూశాక మనందరిలో ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఏ కాలంలో అయినా సరే ఒక ఆదర్శవంతమైన వ్యక్తిత్వాన్ని మనం దేనితో కొలుస్తాం? వాళ్ళు సాధించిన విజయాలన్నా, లేక అత్యంత కష్టకాలంలో కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా నిలబడిన విలువలనా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.